ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అసలు మొత్తానికి ఏదో రకంగా తన వైపుకు తిప్పుకుని కలిసి భోంచేస్తోంది. అయ్యయ్యో, చిన్నగా తినండి మొగుడు గారు. తాగండి, నేను ఇస్తాను. చాలా. అమ్మ కూడా తొందరలో ఈ ఇంట్లోకి వచ్చేసి ఇంతకు ముందులా నాన్నతో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు మనం పిలిచినా శ్రీకర్ వచ్చేలా లేళ్లే. బావా, నీకు చాలా ఇష్టమైన బొబ్బట్లు చేశాను, తిను. విగ్రహం తెచ్చుకోలేకపోవడం మీ ప్రాబ్లం, నాది కాదు. వ్రతం రోజు మీరేనా భర్తలతో కలిసి తినేది? నేను కూడా నా మొగుడుతో కలిసి తిన్నాను కదా. బాయ్, వస్తా బావా. గుడ్ నైట్ మొగుడా. బావా, నువ్వేమైనా చెప్పావా? ఫస్ట్ వెళ్ళు. కిందాక మనం వీడి గురించి ఆలోచించాం, ఇప్పుడు వీడి హ్యాపీ. మనం తిందాం రండి. ఏంటమ్మా? మీతో విషయం చెప్పాలి. ఏంటి? మీకు దైవభక్తి ఎక్కువ కదా. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు నమ్మాలి. మూఢనమ్మకమని కొట్టేయకూడదు. దైవానికి సంబంధించింది ఏదైనా సరే నేను నమ్ముతాను. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మీరిక మీదట ఇంట బయట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? రోజులు బాలేవు, అందుకు. మనసులో ఒకటుంది, బయటికి ఇంకొకటి చెప్తున్నావు. అదేంటో సూటిగా చెప్పమ్మా. అది మీకు రాబోయే రోజుల్లో ప్రమాదం సంభవించబోతుంది. ఘట్టమనేని వంశపు చిన్న కోడలైన మీకు ప్రాణగండం ఉన్నదని తాళపత్ర గ్రంథాలలో రాసుంది. చిన్నతనం నుంచి నేను గుడిలో పెరిగినందున తాళపత్ర గ్రంథాలను చదవగల విద్య నాకు అబ్బింది. దాని వలన కుటుంబం గురించి తెలుసుకుందామని చదివితే మీ గురించి అలా ఉంది. నేను చాలా భయపడిపోయాను. ఈ విషయం మీతో చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాను. దయచేసి మీరు అనువనువు గమనించుకుంటూ జాగ్రత్తలను వహించండి. మీరు మీ అక్షయ్ కోసం
మీ అక్షయ మీకోసం బ్రతుకుతున్నారు. ఎవరికి ఏదైనా ఇంకొకరు తట్టుకోలేరు. ఈ మధ్య కాలంలో నేను మిమ్మల్ని అమ్మగా ఆరాధించడం మొదలుపెట్టాను. మీకేదైనా అయితే నేను కూడా తట్టుకోలేను. ఈ విషయం నేను ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. నా కూతురు నా గురించి ఆలోచించినట్టే నువ్వు కూడా ఆలోచిస్తున్నావు. ఎప్పటికప్పుడు నా నీడలా ఉంటూ నా మంచి గురించి ఆలోచిస్తున్నావు. అందుకు చాలా సంతోషం అమ్మా. జాగ్రత్తగా ఉంటానులే. ఒకప్పుడు మా అత్తయ్యకు ప్రాణగండం అని అందులో రాసి ఉండడం ఓ స్వామీజీ గారు చెప్పారు. అలాగే జరిగింది. ఇప్పుడు కూడా నా విషయంలో అలానే జరుగుతుందేమో. నా అక్షయ నా ఆయుష్ కోసం ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా చేస్తూ ఉండుంటుంది. తనే నన్ను కాపాడుకుంటుందన్న నమ్మకం నాకుంది. సరే అమ్మా, బయలుదేరతాను. జాగ్రత్త అమ్మా. ఉమ్. గండం ఎటువైపు నుంచి రాబోతుంది? అవని, నువ్వు రెగ్యులర్గా తిరిగే దారులు నాకు తెలుసు కాబట్టి ఆ ఏరియాలోనే నిన్ను వెతుకుతాను. అవసరమైతే నీ అక్కింటి వరకు వస్తాను. లక్కీగా ఈ సమయంలో నాకు దొరికావంటే నీది బ్యాడ్ లక్. నీ చావుకి ముహూర్తం పెట్టేశాను. నీ మృత్యువై వస్తున్నా. ఘట్టమనేని వంశపు చిన్న కోడలైన మీకు ప్రాణగండం ఉన్నదని తాళపత్ర గ్రంథాలలో రాసుంది. నాకు ప్రాణగండమా? అర్చన మీద కూడా నా అక్షయ మీదున్నట్టు అమ్మవారి కృప ఉంది. అర్చన చెప్పింది కొట్టిపారేయడానికి లేదు. కానీ ఆ గండం ఎటువైపు నుంచి వస్తుంది?